శ్రద్ధగా వినండి. ఈ వాక్యాలు మీ జీవితంలో రాబోయే ఒక కీలక మలుపును సూచిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం, ప్రతి నిరాశ, ప్రతి ఆత్మనిగ్రహం ఇవన్నీ ఒక కారణంతోనే జరిగాయి. ఇప్పుడు ఆ కారణం బయటపడే సమయం వచ్చింది. నేను మీకు ఈరోజు చెప్పబోయేది ఒక సాధారణ రాశి ఫలితం కాదు. ఇది మీ జీవితాన్ని కొత్తదారిలో నడిపించే ఒక అంతర్గత పిలుపు. మీ ఆత్మకు మాట్లాడే స్వరం. మీ భవిష్యత్తు తలుపులు మెల్లగా తెరుచుకునే ఆ క్షణం. ప్రేమతో, విశ్వాసంతో, భగవంతుని దయతో ఈ జ్యోతిష్యవాణి మీ ముందుకు వచ్చింది. మీ మనసుకు దగ్గరగా, మీ జీవితానికి మార్గదర్శకంగా మాట్లాడే ఈ వాణిని నమ్మండి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది మేషరాశివారికి సంబంధించిన జనవరి 2026 మాస ఫలితాలు. అగ్ని తత్వానికి ప్రతీక అయిన మీరు. ముందుకు దూసుకెళ్లే శక్తికి ప్రతరూపం అయిన మీరు. ఈ నెల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి మొదటి పుటగా నిలవబోతోంది. జనవరి 2026 నెల. కాలచక్రం కొత్తగా తిరుగుతున్న వేళ. పాత సంవత్సరపు భారాన్ని దించేసి కొత్త ఆశలతో ముందుకు అడుగులు వేస్తున్న సమయం. ఈ నెల మొదటి రోజునే మీలో ఒక అంతర్గత ఉత్సాహం నిద్రలేస్తుంది. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే ఆతృత మీ రక్తంలో ప్రవహిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాల స్థితి మీ వైపే తిరుగుతోంది. ఈ నెలలో మంగళుడు మీ రాశిని బలంగా ప్రభావితం చేస్తూ మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీస్తాడు. కాని అదే సమయంలో శని కూడా మీకు ఒక విషయం చెబుతున్నాడు. ఆవేశం కాదు, ఆలోచనతో ముందుకు సాగమని. ఈ రెండు శక్తుల మధ్య సమతుల్యత నేర్చుకుంటే జనవరి నెల మీ జీవితంలో మైలురాయిగా మారుతుంది. సాధారణంగా ఈ నెలలో మీరు మీపై మీరు ఎక్కువగా నమ్మకం పెంచుకుంటారు. గతంలో మీపై మీరు పెట్టుకున్న అనుమానాలు క్రమంగా కరిగిపోతాయి. నేను చేయగలను అనే భావన మళ్లీ మీలో పుట్టుకొస్తుంది. కొన్ని రోజులుగా మీ మనసును బాధించిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా నెల 2వ వారంలో ఒక సంఘటన మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది చిన్న సంఘటన కావచ్చు, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ప్రేమ విషయానికి వస్తే, మేషరాశివారి హృదయం ఈ నెలలో చాలా సున్నితంగా మారుతుంది. మాటల్లో చెప్పలేని భావాలు మీ కళ్లలో కనిపిస్తాయి. మీ ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఈ నెలలో ఆ బంధం మరింత బలపడుతుంది. గతంలో జరిగిన అపార్థాలు, మౌనాలు కరిగిపోతాయి. అయితే మీ మాటలలో కాస్త మృదుత్వం అవసరం. ఒక మాట ప్రేమను పెంచుతుంది. అదే మాట బాధను కూడా కలిగించగలదు. ఒంటరిగా ఉన్నవారికి ఈ నెల ఒక ప్రత్యేక పరిచయం కలిగే సూచనలు ఉన్నాయి. అది నెమ్మదిగా మొదలయ్యే బంధం, కానీ లోతుగా పాతుకుపోయే అనుబంధం. కుటుంబ విషయాల్లో జనవరి నెల మీకు బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీ సలహాను, మీ అండను ఆశిస్తారు. మొదట మీకు అది భారంగా అనిపించవచ్చు. కాని తర్వాత అదే బాధ్యత మీకు ఒక గర్వకారణంగా మారుతుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. వారు చెప్పే మాటల వెనుక ప్రేమ ఉందని గుర్తిస్తే మీ మనసు తేలికపడుతుంది. ఉద్యోగం లేదా కెరీర్ విషయాల్లో ఈ నెల ఒక నిర్ణయాత్మక కాలం. మీరు చేస్తున్న పనిలో మార్పు కోరుకుంటున్నారా? లేదా కొత్త అవకాశాన్ని ఆశిస్తున్నారా? జనవరి నెల చివరి వారం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. అది వెంటనే ఫలితంగా మారకపోయినా భవిష్యత్తుకు దారి చూపే సూచనగా ఉంటుంది. మీ ప్రతిభను తక్కువగా అంచనా వేయకండి. మీలో ఉన్న నాయకత్వ లక్షణం ఈ నెలలో బయటపడుతుంది. పై అధికారుల దృష్టి మీపై పడే అవకాశం ఉంది. డబ్బు మరియు వ్యాపార విషయాల్లో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఖర్చులు పెరిగినట్టు అనిపించినా అవన్నీ అవసరమైన ఖర్చులే. అనవసరమైన రిస్కులు తీసుకోవద్దు. ఎవరో చెప్పారని పెట్టుబడులు పెట్టడం ఈ నెలలో మంచిది కాదు. మీ స్వంత అనుభవం, మీ ఆలోచన మీదే నడవండి. నెల మధ్యలో ఒక ఆర్థిక విషయంలో స్పష్టత వస్తుంది. అది మీకు కొంత ఊరటను ఇస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే, శారీరకంగా మీరు బాగానే ఉన్నా మానసిక అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు.
మీ శరీరం మాట్లాడుతున్న సంకేతాలను వినండి. చిన్న చిన్న విశ్రాంతి క్షణాలు మీకు పెద్ద శక్తిని ఇస్తాయి. వేడి పదార్థాల విషయంలో జాగ్రత్త అవసరం. నీరు ఎక్కువగా తాగడం, ఉదయపు నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం మీకు మేలు చేస్తాయి. విద్యార్థులు మరియు యువతకు ఈ నెల ఒక దిశను చూపించే సమయం. చదువులో ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్టు అనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. మీ లక్ష్యాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే మళ్లీ మీ దారిలో మీరు నడుస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ నెల చివర్లో ఒక మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. మహిళలకు ఈ నెల ఒక అంతర్గత బలాన్ని గుర్తుచేసే సమయం. మీరు అందరికోసం చేసిన త్యాగాలను ఈ నెలలో ఎవరో గుర్తిస్తారు. అది ఒక చిన్న మాటగా వచ్చినా మీ హృదయాన్ని తాకుతుంది. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ ఆనందం కూడా కుటుంబానికి అంతే ముఖ్యమని గుర్తించండి. ఈ నెలలో మీరు చెప్పుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే అవసరానికి మించి ఆవేశపడకండి. మీ నిజాయితీని అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోండి. ఈ జనవరి నెలలో మీకు ఒక గోప్యమైన అవకాశం వస్తుంది. అది అందరికీ కనిపించదు. మీకు మాత్రమే అర్థమయ్యే ఒక సంకేతం. దాన్ని గుర్తించగలిగితే మీ జీవితం ఒక అడుగు ముందుకు వెళ్తుంది. దైవ ఆశీర్వాదం ఈ నెలలో మీపై స్పష్టంగా ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే క్షణం కళ్ళు మూసుకుని మీ మనసులో వెలుగును ఊహించండి. ఆ వెలుగు మీ చుట్టూ వ్యాపిస్తున్నట్టు భావించండి. అదే మీ రక్షణ. ఈ నెలలో ఉదయం చేయవలసిన చిన్న పూజగా ఒక దీపాన్ని వెలిగించి మీ మనసులోని భయాలను ఆ వెలుగులో కలిపి వదిలేయండి. మాటలు అవసరం లేదు. భావమే చాలును. ఈ నెలలో మీరు పూజించాల్సిన దేవత మీకు ధైర్యాన్ని ఇచ్చే శక్తి. మీరు నమ్మిన రూపంలో, మీరు నమ్మిన విధంగా ప్రార్థన చేయండి. శుభరంగు ఈ నెలలో మీకు అంతర్గత శాంతిని ఇచ్చే రంగు. దాన్ని ధరించినప్పుడు మీ మనసు స్థిరంగా ఉంటుంది. శుభసంఖ్య మీ జీవితంలో ఒక సమయాన్ని గుర్తుచేస్తుంది. శుభసమయం ఉదయపు నిశ్శబ్దంలో దాగి ఉంది. శుభదిశ మీ మనసు నమ్మిన దిశే. చివరగా ఒక మాట. మేషరాశివారు, మీరు సాధారణులు కాదు. మీరు ముందుకు నడిపించే శక్తి. ఈ జనవరి నెల మీకు నేర్పేది ఒక్కటే. మీమీద మీరు నమ్మకం పెట్టుకున్న రోజు ప్రపంచం కూడా మీమీద నమ్మకం పెడుతుంది. ఈ వాణి మీ మనసుకు తాకి ఉంటే, మీ జీవితంలో వెలుగును నింపి ఉంటే, ఈ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. మీకు దారి చూపేందుకు, మీకు ధైర్యం చెప్పేందుకు ఈ జ్యోతిష్యవాణి ఎప్పుడూ మీతోనే ఉంటుంది.